హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ సీజన్ 1 ఎపిసోడ్ 1ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇంత లేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఫస్ట్ ఈ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు అనుకున్నా, బట్ చాలా మందికి అయితే ఈ యానిమే ఎక్స్ప్లెయిన్ కాలేదని చెప్పి నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ కామెంట్స్లో అయితే కొంతమంది అయితే కామెంట్ చేశారు. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఈ యానిమేని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి. అందుకని నేను లాస్ట్ నా యానిమే ఎక్స్ప్లెనేషన్లో అయితే మెన్షన్ చేశాను చేయాలా వద్దా అని. సో మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆడియన్స్ అయితే చేయమని చెప్పారు కాబట్టి ఇప్పుడు మీకోసం అనేది ఈ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, మాంగాకి యానిమే కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది. సో ఖచ్చితంగా మీకు అర్థం అనేది కాదు, సో మీకోసం అనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, బికాస్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఒకవేళ ఈ వీడియోకి పర్లేదు మీడియంగా రీచ్ వచ్చినా సరే ఈ యానిమేని అయితే కంటిన్యూ చేస్తా, లేకుంటే స్టాప్ చేస్తాను. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వగానే ఎవరైతే నరేటర్ ఉంటారో అతను ఈ యానిమే ఒక వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇది ఒక బియాండర్ వరల్డ్. ఇందులో నార్మల్ ప్రజలు కూడా బియాండర్స్ లాగా శక్తులు పొందవచ్చు, కాకపోతే అందుకు వాళ్ళు డిఫరెంట్ పోషన్స్ తాగాలని ఉంటుంది. ఎవరైతే ఆ పోషన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు డివైనరీ పాత్లోకి వెళ్తారనమాట. డివైనరీ మార్గంలో ఈ మార్గాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం 22 ఉంటాయి. ఈ 22లో స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే ఏదైతే మార్గం 9తో స్టార్ట్ ఉందో 9వ మార్గం నుంచి ఇదంతా మొదలవుతుందని చెప్పి కథను స్టార్ట్ చేస్తాడనమాట. ఏ బియాండర్ యొక్క సీక్వెన్స్ పాత్ నెంబర్ పైన తన ఎంత శక్తి ఉందనేది మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఎవరి పాత్ నెంబర్ అయితే తక్కువగా ఉంటుందో అతనంత వీక్ అనేది అని అర్థం. సో ఈ పార్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవి కూడా బియాండర్ యొక్క లిమిటేషన్స్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళ శక్తి ఎంతవరకు లిమిట్ అయి ఉంటుంది అనేది వాళ్ళు ఏ హై పాత్లో ఉన్నారని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే బియాండర్స్ ఉంటారో వాళ్ళకి గోస్ట్ పవర్స్ కూడా వస్తాయన్నమాట. దీన్నే డివైన్ పాత్ పవర్ అని కూడా అంటారు. ఇక్కడే మనకి సెప్టెంబర్ 9, 14, 19 ఒక స్టోరీ చూపిస్తారనమాట. ఆ ఫ్లైట్లో నుంచి ఒక మనిషి కింద పడిపోవడం చూస్తూ ఉంటాము. ఆ మనిషికి నేను చనిపోతాను అని చెప్పి ఆలోచించిన టైంలోనే తిరిగి అతని కళ్ళు తెరవగానే తన ఒక కుర్చీ మీద కూర్చుని ఉంటాడు. తన ముందు పుస్తకాలు, పెన్స్, అలాగే ఒక గన్ ఉంటుందన్నమాట. అలాగే తన తల మీద గాయం కూడా జరుగుతుంది. అతని ఇదంతా చూసి ఎక్కడున్నాను నేను, అసలు నాకేం జరుగుతుంది, ఇది నిజమా లేకపోతే కళ, ఒకవేళ కళ అయితే నేను ఇక్కడ ఎందుకున్నాను, పోనీ నిజమైతే అసలు నాకేం జరుగుతుంది అనుకుంటాడు. అంతలోనే తన తల మీద ఉన్న గాయం కొద్దిగా అదంతా కదే మానిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసుకొని అతను కొద్దిగా షాక్ అవుతాడు. తన ముందు గన్ చూసి నన్ను నేనే చంపుకున్నానా, నేను నిజంగానే చనిపోయానా, నేను చనిపోయి ఉంటే మరి ఇంకా నాకు ఎందుకని నొప్పి తెలుస్తూ ఉంది, అసలు ఏం జరుగుతుంది నా చుట్టూ అనుకుంటూ ఉంటాడు. అంతలోనే మనకు పాస్ట్ కొద్దిగా చూపిస్తారు. ఇంతలోనే ఎవరో తన వెనకాల నుంచి తన మీద చేయి పెట్టి క్లేన్ అని పిలుస్తారనమాట. అతను ఒక్కసారిగా తెప్పర్లించుకొని లేచి ఏంటి నేనా క్లేనా అని చెప్పి అటు ఇటు చూస్తాడు. తన వెనకాల ఉన్న చేయి మాయమైపోతుంది. అద్దంలో చూసుకొని తను తానే గుర్తుపట్టలేకపోతాడు. అసలు ఎవరు నేను క్లేన్ ఏంటి అనుకుంటాడు. అప్పుడే మనందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే తను రీఇన్క్రియేట్ అయ్యాడు అని. రీఇన్క్రియేట్ అంటే లైక్ పునర్జన్మలాగా. కాకపోతే పునర్జన్మలో తిరిగి మనిషి బతకడం జరుగుతుంది. ఇక్కడ తను మళ్ళీ పుట్టడం కాకుండా ఇంకొక మనిషి బాడీలోకి వెళ్ళాడనమాట. ఇదే ఇక్కడ జరిగింది. ఇంతలోనే మనకి ఇంకొక సీన్ చూపిస్తారు. కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ ఒక మర్డర్ సీన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారనమాట. ఒక ఇంట్లో 2 శవాలు పడిపోయి ఉంటాయి. అందులో ఒక రొమాన్స్ అలాగే నాయ. వాళ్ళు ఈ మర్డర్స్ ఎలా జరిగాయి, వీళ్ళే చనిపోయారు లేకపోతే ఎవరైనా చంపారా అని ఆ సిచ్యువేషన్ అంతా పరిశీలిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక ప్రెస్టీజ్ అయిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అలాంటప్పుడు వీళ్ళని ఎవరు చంపుంటారు, బహుశా వీళ్ళే చంపుకొని ఉంటారు అనుకుంటారు. కాకపోతే ఇక్కడే వీళ్ళందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే ఒక బ్లాక్ డెఫినేషన్ ని వీళ్ళు ట్రై చేశారు అని. బ్లాక్ డెఫినేషన్ అంటే మనం శుద్ర పూజల్లో మనుషులు బలిదానం చేస్తాం కదా, అలా అనమాట. అలాగే వీళ్ళు డివైన్ పవర్ కోసం అని చెప్పి వీళ్ళిద్దరిని అలా బలి ఇచ్చి ఉంటారనమాట. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఒక అతిపెద్ద శక్తిని వీళ్ళు తిరిగి మేల్కొనడానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళని బలి ఇచ్చి ఉంటారనమాట. ఇక్కడ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ఇద్దరు ఎక్కడైతే చనిపోయి ఉంటారో అక్కడ వాళ్ళతో పాటు క్లేన్ యొక్క ఫోటో ఉంటుంది. క్లేన్ మారుటో అనమాట. ఇతనే మనకు స్టోరీలో మెయిన్ హీరో. అలాగే ఇక్కడే క్లేన్ కూడా తన గురించి చెప్తూ ఉంటాడు. నేను టింగ్ సిటీ యొక్క సిటిజన్ని, మా పేరెంట్స్ ఎవరు లేరు, మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నేను తిరిగి నా సిబ్లింగ్స్తోనే పెరుగుతూ ఉన్నానని. అంటే తనతో తోడబుట్టిన వాళ్ళు సిస్టర్ బ్రదర్ అనమాట. ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టిగేటర్స్ ఉంటారో ఈ చనిపోయిన ఇద్దరు మన క్లేన్ యొక్క ఫ్రెండ్స్ అని తెలుస్తుంది, తన క్లాస్మేట్స్ అని. సో ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. ఇతను నార్డర్న్ కింగ్డమ్ యొక్క లియోన్ అనే నగరంలో చదువుతూ ఉండేవాడు. తను రీసెంట్ గానే గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఫేసాక్ అలాగే హర్మిస్ అనే టెక్నిక్స్ తను నేర్చుకున్నాడు అని చెప్పి తన డైరీ గురించి తను మాట్లాడుతూ ఉంటాడు. తన ముందు ఏదైతే డైరీ ఉంటుందో తను ఓపెన్ చేస్తాడు. అందులో May 19కి తన ఫ్రెండ్ తనను కలవడానికి వచ్చాడు. తన దగ్గర ఒక ఏన్షియంట్ బుక్ ఉందని. అక్కడే స్టోరీ అక్కడ నుంచి జంప్ అయ్యి తిరిగి April 20కి షిఫ్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే తను కలిసి ఆ నోట్బుక్ ని డీకోడ్ చేస్తుంటారనమాట. ఫస్ట్ పేజ్ ని మాత్రమే డీకోడ్ చేసి ఉంటారు. అది 4th డీఫోల్ట్ సంబంధించింది. ఆ రైటర్ కూడా యాంటీగోనో ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఉంటాడనమాట. ఈ ఫ్యామిలీ గురించి మన డిటెక్టివ్ కూడా తెలుస్తుంది అనమాట. తను కూడా ఈ ఫ్యామిలీని వెతకండి అని చెప్తాడు.
అలాగే ఇక్కడ మన హీరో ఎవరైతే ఉంటారో తను తిరిగి ఆ బుక్ని చదువుతూ ఉంటాడు అనమాట, తన డైరీని. అందులో 21, 22 అలాగే 23 జూన్స్ మెన్షన్ చేసి ఉంటాయి పర్టికులర్గా. ఈ రోజుల్లో క్లెయిన్ రాసి ఉంటాడనమాట తన చుట్టూ జరుగుతున్నవని నిజమేనా, ఇక్కడ ఏవైతే వింతగా ఉన్నాయో అవి నిజమా లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసిన ఇల్యూషనా అని. అలాగే 28 జూన్ గురించి కూడా మెన్షన్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడే తన హీరోతో పాటు మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడైతే 27th డేట్ మెన్షన్ అయి ఉంటుందో అక్కడ ఏమీ ఎంట్రీ ఉండదు, 28లో మాత్రమే ఎంట్రీ ఉంటుంది. తర్వాత పేజ్ లిఫ్ట్ చేసి చూడగా తనకి ఇంకొక పేజీలోనేమో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు, వాళ్ళతో పాటు నేను చనిపోతాను, అత్యంత ప్రమాదం రాబోతుంది అని మెన్షన్ అయి ఉంటుంది అనమాట. అతను ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తన తలుపుని ఎవరో తడుతున్నట్టు తనకు తెలుస్తుంది అనమాట. అంతే ఒక్కసారిగా బుక్ని దాచిపెట్టేస్తాడు, రూమ్ లో ఉన్న రక్తాన్ని అంతా తుడిచేసి అలాగే ఎక్కడెక్కడ సర్ది పెడుతూ ఉంటాడు. అంతలోనే టేబుల్ పైన పడి ఉన్న గన్నుని తీసుకొని దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండగా తన గదిలో ఒక అమ్మాయి వస్తుంది సగం నిద్రలో. అమ్మాయి పేరు మెలిసా అనమాట, తను క్లెయిన్ యొక్క సిస్టరే. నువ్వేంటి ఇప్పటి వరకు కూడా చదువుతూనే ఉన్నావా, పనుకోలేదా అని అడుగుతుంది. అందుకు క్లెయిన్ లేదు నేను నిద్రపోతూనే ఉండేవాడిని, ఇందాక నాకు మెలకు వచ్చింది, అంతలో రూమ్ అంతా చాలా చిందరవందరగా ఉందని తను క్లీన్ చేస్తూ ఉన్నానని అబద్ధం చెప్తాడనమాట. తను ఏదైతే కబోర్డ్లో గన్ పెట్టుంటాడో అక్కడ కొద్దిగా శబ్దం అవుతుంది. మెలిసా ఏం జరుగుతుందంటే ఏం లేదు జస్ట్ సరదాగానే మాట్లాడుతున్నానని చెప్తాడనమాట. నవ్వి తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో మెలిసాని చూసి తను ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇంత మంచి చెల్లెలు ఉంది వీడెందుకు చచ్చిపోవాలనుకుంటున్నాడని అద్దంలో చూసుకుంటాడు. తన తల మీద ఏదైతే గాయం ఉంటుందో ఆ గాయం అనేది పూర్తిగా హీల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏంటి పునర్జన్మకి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయా, నిజంగానే నేను ఇప్పుడు నా బాడీ అనేది సెల్ఫ్ ఫీలింగ్ అవుతుంది అని సంతోషపడతాడు. కాకపోతే తన చుట్టూ ఏం జరుగుతుందనేది తనకు అర్థం కావట్లేదు అనమాట. ఇందుకు మెయిన్ రీజన్ తను ఇంకొక శరీరంలోకి అయితే వచ్చాడు, కానీ ఆ శరీరానికి సంబంధించిన ఎలాంటి జ్ఞాపకాలు తన బ్రెయిన్లో లేవు. సో క్లెయిన్ యొక్క జ్ఞాపకాలన్నీ పూర్తిగా తన బ్రెయిన్లోకి వస్తేనే తనకు తెలుస్తుంది అసలు క్లెయిన్ తను ఎందుకు చంపాలనుకున్నాడు, అసలు తన ఆత్మ ఈ బాడీని ఎందుకు చూస్ చేసుకుంది అనే విషయాన్ని తనకు అర్థం కాదు. అలాగే తన గురించి కూడా ఆలోచిస్తాడు, అసలు నేను మళ్ళీ ఎందుకు బతికాను, చచ్చిపోవాల్సింది కదా, నేను నా పనినే కదా పూర్తి చేశాను, ఇంకా నా పనిలో ఏదైనా మిగిలిందా, అసలు నేను ఎందుకు బతికానని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు తనకు ఒక విషయం గుర్తొస్తుంది. లేట్ నైట్ డిన్నర్లో తను ఏదో ఒక రిచువల్ని చేశాను, అది తప్ప నాకు ఇంకేమీ గుర్తుకు లేదని తను అనుకుంటూ ఉంటాడు. అంతలోనే అక్కడికి మెలిసా వస్తుంది. తన కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి, సరే నువ్వు ఫుడ్ తినేసేయి, నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను, తినేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని రా, 8 poundsకి దొరుకుతుంది అది, అలాగే మంచి తీసుకొని రా, ఫ్రెష్దే తీసుకొని రా, లేదంటే వింటర్స్లో అది చెడిపోతుందని చెప్తుంది. అలాగే మంచి ల్యాంబ్స్ క్రాంప్స్ కూడా తీసుకొని రా, నేను నీకు వంట చేసి పెడతాను, మా అన్నయ్య నా కోసం కష్టపడి రోజు జాబ్ వెతుకుతూ ఉన్నాడు, అందుకే నేను నీ కోసం మంచి వంటలు చేస్తాను, నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి, ఈ రోజు నాకు కొద్దిగా రావడానికి టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. కాకపోతే తన మనసులో ఇలా అనుకుంటుంటాడు, నన్ను క్షమించి మెలిసా, నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఉండను, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, ఇంతకీ వీడు అసలు వాణ్ణి ఎందుకు చంపాలనుకున్నాడు, ఇదంతా ఏన్షియంట్ బుక్ వల్లే జరుగుంటుంది, నేను దాని గురించి తెలుసుకోవాలి, అసలు ఒక యూనివర్సిటీ నుంచి రీసెంట్గా పాస్అవుట్ అయిన స్టూడెంట్ చేతికి ఇలాంటి గన్ ఎందుకు వచ్చింది, తను చంపుకునేంత ప్రమాదం తన లైఫ్లో ఏం జరుగుతుందని నేను తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. తన గన్ చూసి ఇలా అనుకుంటాడు, ఒక గన్ పేలినప్పుడు చాలా శబ్దం రావాలి, అలా శబ్దం వచ్చినప్పుడు మెలిసా తన రూమ్ పక్కనే కదా ఉంది, తను వినలేదా, అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, అంటే తను చంపుకోలేదా, వేరే వాళ్ళు తను చంపారా, బహుశా నేను ఇక్కడ ఎంతసేపు ఉంటే అది నాకే ప్రమాదం, నేను వీలైనంత త్వరగా తిరిగి లవ్ హ్యాండ్స్ అనే రిచువల్ని స్టార్ట్ చేసి తన ప్రపంచంలోకి తను తిరిగి వెళ్ళిపోవాలనుకుంటాడు. అలాగే మన హీరో బజార్లో వచ్చేసి తన సిస్టర్ చెప్పినట్టుగానే బ్రెడ్ తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఇంతలోనే ఎవరో తనని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తను గమనిస్తాడు. కాకపోతే తిరిగి వెళ్లే లోపే ఆ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన బజార్లో నడుస్తూ ఉండగా చాలా మంది పిల్లలు కూర్చొని కార్డ్స్ ఆడుతూ ఉండడం చూస్తాడనమాట. ఓ ఈ ప్రపంచంలో కూడా ఈ కార్డ్స్ ఆడేది ఉందా, అలాగే తన ప్రపంచం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తన ప్రపంచంలో కార్డ్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో అలాగే అతనే టారో కార్డ్ రీడింగ్ని కూడా ఇన్వైట్ చేశారు అని. ఇక్కడ ఒక చిన్న అవుట్ ఆఫ్ సిలబస్ ఏంటంటే టారో కార్డ్ అంటే ఇప్పుడు మనం ఎలా అయితే చిలక జోస్యం అంటామో అలాగే వాళ్ళు టారో కార్డ్ రీడింగ్ అంటారనమాట. మనం దేవుని తలుచుకొని ఒక కార్డ్ తీస్తే ఆ కార్డులో ఉండేదాన్ని బట్టి మన భవిష్యత్తును వాళ్ళు చెప్తారు, దాన్నే టారో కార్డ్ రీడింగ్ అని అంటారు. అంతలోనే తన దగ్గర ఒక నాణ్యం కింద పడిపోతుంది. అంతలోనే ఎవరో తన వెనకాల ఫాలో అవుతున్నట్టు అనిపించి తన దగ్గర ఉన్న గన్ని బయటకు తీయడానికి ట్రై చేస్తాడు. అంతలోనే ఆ మనిషి ఒక జోకర్ అని అక్కడ జరిగే సర్కస్కి మన క్లెయిన్ ఇన్వైట్ చేస్తాడనమాట. క్లెయిన్కి వేరే దారి లేక సరే నేను వస్తాను అని చెప్తాడు. అతను వీలైనంత త్వరగా చోటు నుంచి తప్పించుకోవాలని పరిగెత్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ జోకర్ కూడా మన క్లెయిన్ని నిజంగానే ఫాలో అవుతూ ఉంటాడనమాట. క్లెయిన్ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొక మనిషిని కలుస్తాడు. అతను కూడా క్లెయిన్ని చూసి నవ్వుతాడు. నిజానికి అతను క్లెయిన్ని ఫాలో చేస్తూనే ఉంటాడనమాట. వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తను ఒక తెలియని చోటుకు వచ్చి దాక్కుంటాడు. అక్కడ ఒక మంత్రగాతే తన మ్యాజిక్ పవర్స్ అన్నింటిని ఒక బాల్లో యూజ్ చేస్తూ ఉంటుందన్నమాట. తను క్లెయిన్ని చూసి ఇలా అంటుంది, నువ్వు దారి తప్పిపోయి వచ్చావు కదా, నా దగ్గరికి రా, నేను నీకు దారి చూపిస్తాను అని.
అంతలోనే ఎవరైతే క్లెయిన్ తరుముతూ ఉంటారో అతను కూడా అక్కడికి వచ్చేస్తాడు క్లెయిన్ వెతుక్కుంటూ. ఎవరైతే క్లెయిన్ తరుముతూ ఉంటారో వాడి పేరు జేన్ స్నింక్ అనమాట. అంతలోనే ఎవరైతే బుక్ చదువుతూ క్లెయిన్ చూసి నవ్వు ఉంటాడో అతను అక్కడే ఉండడం చూసి ఆ జేన్ క్లెయిన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఒకసారిగా మన క్లెయిన్ కి కొంచెం ఊరట అనిపిస్తుంది. ఆ మంత్రగత్తెను చూసి క్లెయిన్ ఇలా అంటాడు, నా భవిష్యత్తు చెప్పడంతో పాటు టారో కార్డ్ రీడింగ్ కూడా ఫ్రీగా చేస్తావా అని. సో తనకు వేరే దారి లేక అవును నేను ఫ్రీగా చేస్తానులే అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట. కాకపోతే మన క్లెయిన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ ప్రపంచంలో ఏది ఫ్రీ కాదు, ఏదైనా ఫ్రీగా వస్తుందంటే దానికి మనం అతిపెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని నవ్వుకుంటూ తను అక్కడే కూర్చొని సరే నువ్వు నా ఫ్యూచర్ని అలాగే పాస్ట్ని ప్రజెంట్ని మూడింటిని చెప్పు అని చెప్తాడనమాట. అందుకు ఆ మంత్రగత్తె సరే నువ్వు కళ్ళు మూసుకో, నేను నీ ముందు 3 టారో కార్డులు పెడతాను, అది ఒక్కొక్క దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది, అలాగే నేను దాన్ని స్వైప్ చేస్తూ ఉంటాను, నీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది అనమాట. అలాగే చేస్తాను నువ్వు చెయ్యి అని అడుగుతాడు. తను చెప్పినట్టుగానే 3 కార్డ్స్ తీస్తుంది. అందులో ఒకటి ప్రెజెంట్, ఒకటి పాస్ట్, అలాగే ఒకటి ఫ్యూచర్. ఈ 3లో నువ్వు దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావు ఫస్ట్ అంటే అతను నా ప్రజెంట్ గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నానని చెప్తాడు. ప్రజెంట్ని కార్డ్ని ఓపెన్ చేస్తుంది అనమాట. అందులో ఫూల్ ఉంటుందన్నమాట, లైక్ జోకర్. సో ఈ కార్డ్ని దేని డిఫైన్ చేస్తుంది అంటే లైక్ ఇది ఒక న్యూ బిగినింగ్ డిఫైన్ చేస్తుంది. నిజానికి దీనికి అంత వాల్యూ లేదు. ఎవరైనా వాళ్ళ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేస్తున్నారంటే అది 0తోనే స్టార్ట్ చేస్తారు కదా. సో ఈ కార్డ్ దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీకంటూ ఏమీ లేదు, నువ్వు జస్ట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యావని. అంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట ఎంతో కోపంగా. ఏ అమ్మాయి అయితే వచ్చింటుందో నిజానికి ఆ అమ్మాయి అసలైన మంత్రగత్తె, నువ్వు నా ప్లేస్ని ఆక్యుపై చేసి తప్పుడు రీడింగ్స్ చెప్తున్నావని అరుస్తూ ఉంటుంది. క్లెయిన్ నవ్వుకుంటాడనమాట. ఓ అంటే ఇంతవరకు ఒక పిచ్చిది నన్ను పిచ్చివాడిని చేసిందా అని. కాకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోతూ నిజానికి నేను ఏం చెప్పానో అదంతా అక్యురెంట్గానే ఉంది, నేను చెప్పింది కరెక్ట్ నీ లైఫ్ గురించి అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలోనే ఎవరైతే క్లెయిన్ వెతుక్కుంటూ వస్తాడో ఆ బుక్ పట్టుకొని చదువుతున్న అబ్బాయి అతను లోపలికి వచ్చి చూస్తాడు. కాకపోతే క్లెయిన్ అప్పటికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తిరిగి అతను మళ్ళీ లక్ ఇన్హాన్స్ యొక్క రిచువల్ని స్టార్ట్ చేస్తూ ఉంటాడు, తిరిగి తన పాస్ట్ బాడీలోకి వెళ్ళాలని. కాకపోతే తను అనుకున్నట్టుగా ఆ రిచువల్ పని చేయదు అనమాట. తన చుట్టూ ఉన్న పేపర్లు ఎగురుతాయి, తిరిగి అవన్నీ కింద పడిపోతాయి. తన బాడీ మీద రెడ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. తనకు చాలా నొప్పిస్తూ ఉంటుంది. తను ఏదైతే పేపర్ల మీద రాసుంటాడో ఆ రాతలన్నీ ఉన్నట్టుండిగా మాయమైపోతూ ఉంటాయి. తన ఒక క్రిస్టల్ అనేది పగిలి తనలో నుంచి రెడ్ కలర్ అనేది తన రూమ్ మొత్తం నిండిపోతూ ఉంటుంది. అలాగే క్లెయిన్ నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి తను ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి ఒక మిర్రర్ని చూసి మిర్రర్ ఐఎమ్ అవేకింగ్ యువర్ పవర్స్ అని చెప్తుంది. సో ఇక్కడే మన ఈ స్టోరీకి సంబంధించిన ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయన్నమాట. అక్కడికి వచ్చిన వాళ్ళు అలాగే ఆ అమ్మాయి క్లెయిన్ని చూసి నువ్వు మమ్మల్ని సమన్ చేసి ఇక్కడ పిలిపించావా, ఈ డివైన్ యొక్క రీలంకి నువ్వే ఓనర్వా అని అడుగుతుందన్నమాట. అదంతా చూసి క్లెయిన్ షాక్ అవుతాడు. ఏంటి వీళ్ళని నేను సమన్ చేస్తానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు మన క్లెయిన్ ఇలా అంటాడు, ఇది డివైన్ రీలం ఎలా అవుతుంది, ఎందుకంటే డివైన్ రీలంలో చాలా వెలుతురు ఉంటుంది, ఇది చూడడానికి హెల్లా ఉంది అని చెప్తాడు. అంతలోనే ఉన్నట్టుండి వాళ్ళ చుట్టూ చాలా కాంతి ఏర్పడుతుంది అనమాట, ఆకాశం అంతా మెరుస్తూ ఉంటుంది. ఇక్కడే తనకి ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది అనమాట, బహుశా నేను థింగ్స్ ని క్రియేట్ చేయగలనేమో, ఎవరైతే గేమ్స్ లో ఉంటారో వాళ్ళు హీరోలు వాళ్ళ వల్ల ఎలా క్రియేట్ చేయగలరు అలాగే నేను క్రియేట్ చేయగలను అని చెప్పి తన పవర్స్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నిజంగానే తనకు నమ్మకం వస్తుంది, అవును నేనే మీ ఇద్దరిని ఇక్కడికి అవేకన్ చేస్తాను అని. అక్కడ ఉన్న ఇంకొక అతను ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగితే నేను బహుశా జంగ్రోనా లేక క్లెయిన్నా, నిజానికి నేను ఎవరనేది నాకే తెలియదు, నా ఐడెంటిటీ ఏదని తెలియదు, ఆత్మ ఒకరిది అలాగే శరీరం ఇంకొకరిది అని తను ఆలోచిస్తూ ఉంటాడు. ఆ క్లెయిన్ తన శక్తుల ద్వారా ఏదైతే సింహాసనాన్ని రెడీ చేసి ఉంటాడో దాని మీద కూర్చొని మీరు నన్ను ఒక ఫూల్ అని పిలవండి అని చెప్తాడనమాట. ఓకే ఫూల్, మేము ఇంతకీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అడిగితే సరే మీరు నా దగ్గర పర్మిషన్ అడుగుతున్నట్లయితే నేను తిరిగి మిమ్మల్ని మీ ఇంటికి పంపించగలుగుతాను అని చెప్తాడనమాట. ఆ అమ్మాయి వైపు చూసి ఈ అమ్మాయి చాలా అమాయకురాలు, నేను తనని ఈజీగా మ్యానిపులేట్ చేయగలను, కాకపోతే ఈ అబ్బాయి అలా కాదు, వాడు చాలా కామ్గా ఉన్నాడు, వాడి బ్రెయిన్లో ఏం జరుగుతుందని నేను ప్రొడక్ట్ చేయలేకపోతున్నాను ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే ఆ అమ్మాయి ఓ మై గాడ్ ఇది నిజంగానే నాకు చాలా నచ్చింది, నేను ఎప్పుడు నా లైఫ్లో ఇలాగే మిస్టరీ థ్రిల్లర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాను, సరే అయితే ఇప్పుడు నాకు చెప్పండి నేను బియాండ్ అవ్వాలంటే ఏం చేయాలి అని. బియాండ్ అంటే ఏంటని క్లెయిన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట. అందుకు క్లెయిన్ అబ్బాయి వైపు చూసి నువ్వు దీనికి సమాధానం చెప్పు అంటే అతను ఆ అమ్మాయి వైపు చూసి తను ఒక బ్లియాన్కి సంబంధించింది ఉంటుంది, అలాగే నేను ఆ అమ్మాయి కలవడం అనేది అసాధ్యం అని చెప్తాడు. నాకు తెలిసి అమ్మాయి లియోన్ నోబెల్ అనిపిస్తూ ఉంది, అలాగే నేను ఒక సోనియా సీకి సంబంధించిన వాడిని, మా ఇద్దరి ప్లేసెస్ చాలా దూరంలో ఉంటాయి, అలాంటిది నువ్వు మమ్మల్ని ఇద్దరిని ఉన్నపాటుగా ఇక్కడికి ఎలా రప్పించగలిగావు, నీ దగ్గర అంత శక్తి ఉందా అని అడుగుతాడు అనమాట. అందుకు ఆ అబ్బాయి అమ్మాయి వైపు చూసి నువ్వు లియోన్స్ నుంచి బిలాంగ్ చేస్తావు కదా, నువ్వు
చర్చ్ ఆఫ్ గాడెస్ ని జాయిన్ అవ్వాలి, బియాండర్ అవ్వాలి అని చెప్తే, నువ్వు ఒక బియాండర్ అవ్వాలి అంటే ది చర్చ్ ఆఫ్ ఎవర్ నైట్ గాడెస్ ని జాయిన్ అవ్వాలి, లార్డ్ ఆఫ్ స్ట్రాంగ్ అలాగే మిగతా ఏవైతే చర్చ్లు ఉన్నాయో వాటినిట్లోనే చేరాల్సి ఉంటుందని చెప్తాడు. నిజానికి ఈ ప్రపంచంలో చాలా మందికి బియాండర్ అవ్వాలని ఉంటుంది, కాకపోతే అవకాశం చాలా కొంతమందికే దక్కుతుంది. నిజంగానే ప్రపంచంలో బియాండర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ మనల్ని రక్షిస్తూనే ఉన్నారని చెప్తాడు. కాకపోతే ఆ అమ్మాయి నేను నా ఫ్రీడమ్ ని వదులుకోవాలని అనుకోవటం లేదు అని చెప్తుంది. అయితే నువ్వు రోయన్ ఫ్యామిలీకి వెళ్ళు, లేకపోతే మిలీనియం నోబిలిటీలో జాయిన్ అవ్వు అని చెప్తాడనమాట. ఆ అమ్మాయి ఇదంతా విని ఇంకొక దారి లేదా అంటే, అందుకు అతను నా దగ్గర 2 సెలర్స్ అలాగే 2 పోషన్స్ అలాగే 9 సెల్లర్స్ ఉన్నాయని చెప్తాడు అనమాట. ఇది విని క్లెయిన్ కూడా షాక్ అవుతాడు. ఒక పోషన్ సెల్లర్ అలాగే ఇంకొక పోషన్ ఓడినర్ అంటారనమాట. ఈ విషయం వినగానే మన క్లెయిన్ ఇలా అనుకుంటూ ఉంటాడు, వీళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారో బహుశా వాళ్ళు ఈ ప్రపంచంలో అత్యధిక పవర్ఫుల్ అయి ఉంటారు. ఇక్కడ దేనైతే సీక్వెన్స్ అంటారో అది వాళ్ళ యొక్క అబిలిటీని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి మన క్లెయిన్ వైపు చూస్తూ, మేమిద్దరం కలిసి ఒక డీల్ చేసుకున్నాము, సో ఇక్కడ నుంచి మేము చేసే గ్యాదరింగ్స్ కి మీరు విట్నెస్ గా ఉంటారని అడుగుతుంది అనమాట. అందుకు అతను క్లెయిన్ ఓకే అంటాడు. అలాగే మీరు ఇలాంటి గ్యాదరింగ్స్ ఇంకా ఏర్పాటు చేయగలరా, కొత్త మనుషులు తీసుకురాగలరా అని అడుగుతుంది అనమాట. క్లెయిన్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇంకా తీసుకురావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని. అంతలోనే అబ్బాయి ఇలా రెస్పాండ్ అవుతూ ఉంటాడు, లేదు చిన్న చిన్న విషయాలన్నింటినీ మేము చూసుకుంటాము, మేము దేన్నైతే ఊహించలేమో అలాంటి పవర్ మీ దగ్గర ఉంది, సో మీరు ఇలాంటి వాటిని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను అమ్మాయి కలిసి మీ కింద పనిచేస్తూ ఏవేవైతే చిన్న చిన్న విషయాలు ఉంటాయో మీ వరకు రాకుండా మేమే చూసుకుంటామని చెప్తాడనమాట. కాకపోతే గ్యాదరింగ్స్ వల్ల తన గురించి నిజం బయటపడిపోతుందని టెన్షన్ అవుతూ ఉంటాడు. కాకపోతే మిస్టీరియస్ రిలం ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేస్తే తిరిగి తన ఇంటికి వెళ్ళడానికి తనకు ఒక దారి దొరుకుతుంది అనుకుంటాడు అనమాట. ఇక్కడే తనకు అర్థమవుతుంది తన ఫియర్స్ నుంచి ఓవర్కమ్ చేయగలిగితేనే తను తిరిగి తన ప్రపంచానికి వెళ్ళగలను అని. ఏదేమైనా సరే తన ఫియర్ని ఓవర్కమ్ చేయాలని డిసైడ్ అయిపోతాడు. క్లెయిన్ ఈ గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎవ్రీ మండే 3 PM స్టార్ట్ చేద్దామని చెప్తాడనమాట. ఇంతలోనే తన తల మీద చాలా నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో వేరే దారి లేక తను ఏదైతే ఏరియాని క్రియేట్ చేశారో దాన్ని నాశనం చేయాలనుకుంటాడు. అంతలోనే అమ్మాయి, నువ్వు టారో కార్డ్ని బేస్ చేసుకొని నీ పేరు పెట్టుకున్నావు కదా ఫూల్ అని, సో నేను టారో కార్డ్ బేస్ చేసుకొని పెట్టుకుంటాను, నా పేరు జస్టిస్ అని చెప్తుంది. అలాగే ఇంకొక అతను ఎవరైతే ఉంటాడో అతను కూడా నా పేరు కూడా టారో కార్డ్ని బేస్ చేసుకొని పెట్టుకుంటాడు, హ్యాండ్ మ్యాన్ అని చెప్తాడనమాట. సరే మనం నెక్స్ట్ గ్యాదరింగ్లో కలుద్దామని చెప్పి అతను ఆ ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. సో దాంతో ఆ అమ్మాయి అలాగే అబ్బాయి వాళ్ళ ప్రపంచాలకి తిరిగి వెళ్ళిపోతాడు. అలాగే మన క్లెయిన్ కూడా ఒక్కసారిగా తన బాడీలోకి తన ఆత్మ వచ్చేస్తుంది అనమాట. అంతలోనే ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపించి ఎవరో అని అడుగుతాడు. వచ్చిన వాళ్ళు మేము పోలీసులమని చెప్తాడు. వాళ్ళ మాటలు విని వెంటనే షాక్ అయ్యి తన చుట్టూ ఉన్న వాటిని సర్ది పెట్టేసి డోర్ తీస్తాడు. ఇక్కడే మన క్లెయిన్కి ఒక అతిపెద్ద షాకు. ఎవరైతే తన్ని ఫాలో చేస్తూ ఉంటారో మార్కెట్లో బుక్ పట్టుకొని అతన్ని చూసి, నువ్వేంటి, నేను నిన్నే కదా మార్కెట్లో కలిశాను, నువ్వు నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని అడుగుతాడనమాట. అందుకు తనతో పాటు ఉన్నవాడు, టెన్షన్ తీసుకోవద్దు కుర్రావాడా, మేము ఇక్కడికి వచ్చింది జస్ట్ ఒక చిన్న ఎంక్వైరీకి అని చెప్తాడనమాట. నిజానికి మేమిద్దరం ఇక్కడికి నీ ఫ్రెండ్స్ యొక్క డెత్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము అని చెప్తారనమాట. నిజం చెప్పు, వాళ్ళిద్దరూ వాళ్ళే చంపుకున్నారంటావా లేకపోతే ఎవరైనా చంపారా అని అడుగుతారు. కాకపోతే క్లెయిన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు చంపుకున్నట్టుందేమో, కానీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు బహుశా పొసెస్ అయ్యి అలా చేసుంటారని చెప్తాడనమాట. అలాగే ఎవరైతే లియో ఉంటాడో అతను అక్కడున్న పుస్తకాలన్నీ తీసి చదువుతూ ఉంటాడు. ఆ బుక్ ఏదో కాదు, మన క్లెయిన్ యొక్క డైరీ. అందులో చివరి పేజీని అతను చదివి, వావ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం రాస్తుంది, అందరూ చనిపోతారు అలాగే నేను చనిపోతానని, దీని అర్థం ఏంటో కొంచెం చెప్తావా క్లెయిన్ అని అడుగుతాడు. అందుకు క్లెయిన్, నిజం చెప్తున్నాను, బహుశా మీకు ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, నిజానికి నాకు ఏం జరుగుతుందని నాకే తెలియదు, అలాగే నేను నా డైరీని చూసి నా లైఫ్లో ఏం జరిగిందని ప్రెడిక్ట్ చేస్తూ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నానని చెప్తారనమాట. అందుకు వాళ్ళిద్దరూ నవ్వుకొని, నిజానికి మిస్టర్ మ్యాగ్నస్ ఇంట్లో ఒక గన్ కూడా కనిపించకుండా పోయింది, అలాగే నువ్వు 27th వాళ్ళతో ఉన్నావని తెలిసింది, మాకు కారణాలు చెప్పు అని అడుగుతారనమాట. అందుకు అతను, లేదు నిజంగా ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ గన్ నా దగ్గరే ఉంది అని చెప్పి తన దగ్గర ఉన్న గన్ను వాళ్ళకి ఇచ్చేస్తాడు. నువ్వు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అంటే, అవును నిన్న రాత్రి ఉన్నట్టుండగా మధ్యరాత్రి నాకు మెలకు వచ్చింది, నేను చంపుకోవడానికి ట్రై చేశాను, కాకపోతే అది నా వల్ల కాలేదు, ఉన్నట్టుండే నా మెమరీస్ అన్ని వైప్ చేసినట్టుగా వెళ్ళిపోయాయి, నాకేమీ గుర్తుకులేదని చెప్తాడు. అందుకు డాన్స్ ఇలా నవ్వుతూ ఉంటాడనమాట. లేనేమో, థ్యాంక్స్, నువ్వు నిజానికి చాలా అదృష్టవంతుడివి, నిజంగానే ఇప్పటి వరకు నువ్వు బతుకున్నావంటే, ఎందుకంటే నీలాగే ఎవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ ఒకటి ఇప్పటి వరకు కనిపించకుండా పోయారు, లేకపోతే చనిపోయారు, నువ్వు ఇంకా ప్రాణాలతోనే ఉన్నావు, కాకపోతే నువ్వు చెప్పే వాటిని మేము నమ్మలేము, సో నేను ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్తాము, వాళ్ళు నీకు డిఫరెంట్ పోషన్స్ ఇచ్చి తెలుసుకుంటారు నిజానికి నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారనమాట. వెళ్తున్న వాళ్ళని చూసి హీరో ఇలా మనసులో అనుకుంటూ ఉంటాడు, అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోతున్నారు, నిజానికి వీళ్ళకి నేను ట్రాన్స్ మైగ్రేన్ అని తెలిస్తే ఏమవుతుందో అనుకుంటూ ఉంటాడు. ట్రాన్స్ మైగ్రేన్ అంటే సోల్ ట్రాన్స్ఫార్మ్ చేశాడు కదా, దాని గురించి చెప్తూ ఉంటాడనమాట. అంతలోనే ఎవరో ఒక అబ్బాయి అక్కడ పరిగెత్తుతూ ఉండడాన్ని చూస్తాడు. నిజానికి ఆ అబ్బాయి ఒక బన్ తీసుకొని పరిగెత్తూ ఉంటాడనమాట. ఆ బన్ ఎక్కడి నుంచి తెచ్చుంటాడు
ఉంటాడు. ఆ షాప్ ఓనర్ వచ్చేసి నువ్వు దొంగతనం చేస్తున్నావా అని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరి గొడవల్లో అక్కడ చాలా పెద్ద శబ్దం జరుగుతుందన్నమాట. ఎవరైతే పోలీసులు గుర్రబండిని తెచ్చుంటారో ఆ గుర్రాలు ఈ సిచ్యువేషన్ అంతా చూసి గట్టిగా అరుస్తూ ఉంటాయన్నమాట. అవి టెన్షన్ అయి ఉంటాయి, తన అనుకూలంగానే ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ ఒక తన షాక్ అయ్యే విషయం ఏంటంటే తన ముందు ఎవరో కొంతమంది నీళ్లు పడేస్తారో ఆ నీళ్ళు అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అలాగే తన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట. అసలు ఇలా జరుగుతుంది, నాకు తెలిసి ఇక్కడ ఎవరో బియాండర్ ఉన్నారు, అతనే ఇదంతా చేస్తున్నాడని చెప్పి తను డిఫరెంట్ వేలో పారిపోవడానికి ట్రై చేస్తాడు. తను ఏ వేకి పోయినా అక్కడ దారి ఏదైతే ఉంటుందో అది అంతమైపోతూ ఉంటుంది అనమాట. వేరే దారి లేక అక్కడే ఒక గుర్రబండి ఉంటుంది, దాని మీదకి ఎక్కేసి నువ్వు నన్ను పోటు వైపు తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. ఆ గుర్రబండి వాడు కూడా అలాగే చేస్తూ ఉంటాడు. కాకపోతే డ్రాప్ వచ్చినప్పుడు తను డ్రాప్ చేయకుండా అలాగే ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. నువ్వు ఎందుకు నన్ను ముందుకు తీసుకొని వెళ్తున్నావు, ఎందుకు ఆపట్లేదు, ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే నేను లూక్ మ్యాన్షన్కి తీసుకెళ్తున్నానని చెప్తాడు. ఆ తీసుకెళ్తున్న వాడు ఎవరో కాదు, డక్స్ అనమాట. ఇంతలోనే మన హీరోకి ఉన్నట్టుండగా మెలకు వచ్చేస్తుంది. తను ఒక రూమ్ లో ఉంటాడు. ఏంటి ఇప్పటి వరకు జరిగింది కళ, అచ్చం నిజంలానే ఉంది అనుకుంటాడు. అంతలోనే తన డోర్ దగ్గర నాకు వినిపిస్తుంది. తిరిగి ఓపెన్ చేస్తే అక్కడ ఉన్న డక్సే ఉంటాడు అనమాట. డక్స్ ని చూసి షాక్ అయిపోతాడు. నిజానికి ఇదంతా నువ్వు క్రియేట్ చేస్తావా, నేను ఇప్పుడు కళ్ళలో ఉన్నానని అడుగుతాడు. అందుకు డక్స్ నవ్వుతూ నీలాంటి వాళ్ళు నిద్రలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళకి చాలా శక్తి వస్తుందని చెప్తాడనమాట. మాలాంటి వాళ్ళంటే ఏంటి నీ అర్థం అని అడుగుతాడు. అంతలోనే తన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతుంది. ఒక అమ్మాయి తన తలని పట్టుకొని నువ్వు టెన్షన్ ఏం తీసుకోవద్దు, నేను చాలా ఆరాంగా చేస్తానని చెప్తుంది అనమాట. ఒక్కసారిగా తన కళ్ళ ముందు మొత్తం చీకటి కమ్ముకుంటుంది. చాలా దట్టమైన పొగ కనిపిస్తుంది. తిరిగి ఉన్నట్టుండి ఆ పొగలో నుంచి క్లెయిన్ ఒక అమ్మ నాన్న అక్కడ కూర్చొని క్లెయిన్ భోజనానికి రమ్మంటాడు. క్లెయిన్ చాలా సంతోషపడతాడు. వాళ్ళ వైపు వెళ్తున్నా కానీ ఆ అమ్మాయి క్లెయిన్ యొక్క చెవుల్లో క్లెయిన్ అని పిలుస్తుంది. దాన్ని చూసి క్లెయిన్ షాక్ అవుతాడు. వెనక్కి తిరిగి చూస్తే తన చుట్టూ అమ్మాయి ఉండదన్నమాట. నిజానికి ఆ అమ్మాయి తన చుట్టూ లేదు, కానీ తన మెమరీస్ని చదవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ నా మెమరీస్ అనేవి సీల్డ్ కదా, అది నా బ్రెయిన్లో ఉన్నాయి, ఆ అమ్మాయి నా బ్రెయిన్లోకి తొంగి చూడడం జరగని పని అనుకుంటాడు. అంతలోనే తన ముందు ఆ అమ్మాయి వచ్చేసి తను పట్టుకొని నువ్వు ఆ బుక్ని ఏం చేసావు, ఎక్కడ పెట్టావని అడుగుతుంది అనమాట. అందుకు అతను లేదు, నాకు గుర్తుకు లేదని చెప్తాడు. నిజం చెప్పు, నువ్వు 27th నైట్కి లూక్స్ మ్యాన్షన్కి వెళ్ళావు, అక్కడ ఏం జరిగింది, నాకు అన్ని విషయాలు తెలియాలి అని అడుగుతుంది అనమాట. ఆ అమ్మాయి క్లెయిన్ ఇలా అడుగుతుంది, నీ ఫ్రెండ్స్ నీ కళ్ళ ముందే చనిపోతూ ఉంటే నువ్వేం చేసావు, వాళ్ళకి సాయం చేయలేకుండా అక్కడే నిలబడిపోయామని అడుగుతుంది. అందుకు క్లెయిన్ కోపంతో తన చేతుల్లో తిరిగి అదే గన్ను వస్తుంది అనమాట. దేనితో అయితే తను ఇంతకుముందు తను చంపుకొని ఉంటాడు. తిరిగి మళ్ళీ తను అదే రిపీట్ చేస్తాడు, తనే షూట్ చేసుకుంటాడు. ఒక్కసారిగా తన సిచ్యువేషన్ అంతా మారిపోతుంది. క్లెయిన్ తిరిగి అదే రూమ్లో కూర్చుని ఉంటాడు. తను అడుగుతాడనమాట నేను టెస్ట్ని పాస్ అయ్యానని. అందుకు డగ్స్ నవ్వుతూ పక్కనకు వచ్చేస్తాడు. ఆ అమ్మాయి డగ్స్తో ఇలా చెప్తూ ఉంటుంది, తను చెప్తుంది కరెక్టే, నిజానికి ఆల్రెడీ తను ఒకసారి చంపుకున్నాడు, ఇప్పటి వరకు తను ఎలా బ్రతుకున్నాడు అనే విషయం మనకు తెలియదు. ఇక తన మెమరీస్ అంటావా, అవి కంటికి కనిపించిన సోల్స్ లాంటివి, నిజానికి ఆ ఉండి లేనట్టే. నాకు తెలిసినంత వరకు తనకు కూడా తన మెమరీస్కి తెలియదు. ఇది నేను ఇంతవరకు హ్యాండిల్ చేసిన కేసు అన్నిట్లోనూ చాలా ట్రిక్కీగా ఉంది, చూద్దాము, కానీ ఈ కేసు చాలా ప్రమాదకరమైనది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని డగ్స్కి వార్నింగ్ ఇస్తుంది. డగ్స్ నిజానికి తన ప్రాణం కంటే కూడా ఏదైతే బుక్ మాయమై ఉంటుందో దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకుంటూ ఉంటాడనమాట. అతను తన దగ్గరికి వెళ్ళి క్లైన్తో ఇలా అంటాడు, చూడు క్లైన్, మేమేం నీకు కేర్ టేకర్స్ని కాదు, అలాగే నీకు బేబీ సిట్ చేయడానికి రాలేదు, మేము నీ సేఫ్టీకి గ్యారంటీ ఇవ్వలేము, నీ దగ్గర ఉన్నది రెండే చాయిస్, నువ్వు ఆ బుక్ ఎక్కడుందో చెప్పడము, లేకపోతే నువ్వు కూడా మాలో ఒకటిగా మారడము, నేను నీకు బియాండ్ అరే ఛాన్స్ ఇస్తాను, ఆలోచించుకొని చెప్తాడు. క్లైన్ ఒక్కసారిగా ఇది విని షాక్ అవుతాడనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అనేది అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంటు మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.